హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి పానీపూరి అండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ పానీపూరిని మన ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా మరియు హైజీనిక్గా బయట బండ్ల మీద దొరికే పానీపూరి ఎంత టేస్టీగా అయితే ఉంటుందో అచ్చం అదే రుచితో ప్రిపేర్ చేసి పెట్టచ్చు. బయట అమ్మే పానీపూరిలో ఏ ఆయిల్స్ యూస్ చేస్తున్నారో, ఏ వాటర్‌ని యూస్ చేస్తున్నారో మనకు తెలియదు. ప్రస్తుత రోజుల్లో పిల్లలు అలాంటి ఫుడ్ తినడం కూడా అంత మంచిది కాదు కదండీ! అందుకని పిల్లలకి ఈ విధంగా 10 రోజులకు ఒక్కసారైనా ఈ పానీపూరిని చేసి పెట్టండి. బయట చాట్ బండి దగ్గర తినాలి అన్న కాన్సెప్ట్‌నే మర్చిపోతారు. ఓకే. పానీపూరి తయారు చేసుకోవడంలో ముందుగా పూరీని, తర్వాత పానీని, దాని తర్వాత కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ముందుగా పూరీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూడండి, నేను ప్రిపేర్ చేసిన పూరి ఎంత క్రిస్పీగా, ఎంత క్రంచీగా ఉందో. మీరు నేను ఇక్కడ చూపించే కొలతల్లో పూరి తయారు చేసుకున్నట్లయితే అచ్చం ఇలాగే వస్తాయండి. బయట దొరికే పూరీలలానే వస్తాయి. ప్లేట్లోకి 1 కప్పు దాకా బొంబాయి రవ్వని తీసుకోండి. దీనినే సూజీ అని కూడా అంటారండి. 1 టేబుల్ స్పూన్ మైదాని తీసుకోండి. అలాగే ఒక చిటికెడు కుకింగ్ సోడా ఉంటుంది కదండి, మన వంట సోడా, దాన్ని తీసుకోండి. ఈ రవ్వకి సరిపోయేంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అన్నింటినీ ఒకసారి బాగా కలిసే విధంగా ఈ విధంగా చేత్తో మిక్స్ చేసుకోండి. అంతా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ, ఇక్కడ నేను నార్మల్ వాటర్ని తీసుకున్నానండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్ డో లాగా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ని వేసేసారంటే పిండి లూజ్గా అయిపోతుందండి. కాబట్టి చూసుకుని వాటర్ని వేసుకుంటూ పిండిని సాఫ్ట్ డో లాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా రవ్వంతా సాఫ్ట్గా అయిపోయి ఒక పిండి ముద్దలాగా తయారవుతుందండి. మనం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ విధంగా చేతులతో ఒత్తుకున్నట్లయితే, ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ అంతా పిండికి పట్టే విధంగా మరొకసారి మిక్స్ చేసుకొని, పైన ఒక తడి క్లాత్ని వేసి ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టి ఉంచాలండి. అరగంట తర్వాత పిండిని తీసి మరొకసారి చేతులతో ఈ విధంగా మదాయించుకోవాలండి. ఇలా చేయటం వల్ల పూరీలు బాగా పొంగుతాయి. ఇప్పుడు ఈ పిండిని 2 ఈక్వల్ పార్ట్స్‌లా డివైడ్ చేసుకోవాలండి. ఒక పార్ట్‌ని తడిగుడ్డ కప్పి పక్కన పెట్టుకోవాలి. మరొక పార్ట్‌ని ఇప్పుడు ఒత్తుకోవడానికి తీసుకోవాలండి. ఇప్పుడు తీసుకున్న పిండి పైన కొద్దిగా ఆయిల్ని వేసి చపాతీల కర్రతో పిండిని ఫ్లాట్‌గా, పల్చగా ఒత్తుకోవాలండి. మనం ఇలా ఒత్తుకునేటప్పుడు మరీ పల్చగా ఒత్తేసుకున్నామంటే పూరీలు అప్పడాల్లా అయిపోతాయండి. అలా కాకుండా మరీ దళసరిగా చేసుకున్నా కానీ పైన లేయర్ పొంగుతుంది, కింద లేయర్ దళసరిగా ఉండి తినడానికి అస్సలు బాగోదండి. కాబట్టి మనం ₹2 కాయిన్ ఎంత అయితే మందంలో ఉంటుందో ఆ మందంలో మనం ఈ పూరీని స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా స్ప్రెడ్ చేసుకున్న పిండి పైన ఏదో ఒక రౌండ్గా ఉండే మోల్డ్ని తీసుకోండి. గిన్నెను కానీ, గ్లాస్ని కానీ ఏదో ఒకటి. ఎడ్జెస్ షార్ప్గా ఉన్నదైతే మనకి పూరి పర్ఫెక్ట్గా కట్ అవుతుందండి. లేదంటే ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదండి చుట్టుపక్కల, అది అతుక్కుపోయినట్టు అయిపోతుంది. కాబట్టి ఎడ్జెస్ షార్ప్గా ఉన్నది తీసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను కాస్త షార్ప్గా లేనిది తీసుకోవడం వల్ల పూరీని రెండోసారి కూడా మళ్ళీ తిప్పాల్సి వచ్చింది. ఇలాగా పూరీలన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పక్కన పిండి ఉంది కదండి, దాన్నంతటిని తీసేసుకోవాలి. ఈ విధంగా మిగిలిన ఎక్స్ట్రా పిండిని తడిగుడ్డలో పెట్టి ఉంచినట్లయితే నెక్స్ట్ బ్యాచ్లో పూరీల్ని ప్రిపేర్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్న పూరీలన్నింటినీ వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ మందంలో పూరీల్ని ఒత్తుకోవాలన్నమాట. ఈ విధంగా తయారు చేసుకున్న పూరీల్ని వేయించేలోపు పైన ఒక తడి క్లాత్ని వేసి ఉంచాలండి. లేదంటే వాటిలోని తేమ ఆరిపోయి వేయించుకునేటప్పుడు సరిగా పొంగవు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులోకి ఒక్కొక్క పూరీని వేస్తూ గరిటెతో పైన ఈ విధంగా తట్టారంటే అవి బెలూన్లాగా పొంగుతూ పైకి వస్తాయండి. ఈ విధంగా పొంగిన పూరీల్ని అటు ఇటు తిప్పుకుంటూ
గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నేను ఇక్కడ పూరీ పిండి కలుపుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ మైదాని యూజ్ చేశాను కదండీ! మీరు దానికి బదులు గోధుమ పిండినైనా యూజ్ చేయొచ్చు. చాలామందికి ఇంట్లో పానీపూరీని ప్రిపేర్ చేసుకోవడం చాలా పని అనిపిస్తుంది కదండీ! మీకు అలా అనిపిస్తే పానీపూరీని ప్రిపేర్ చేసుకోవాలనుకున్న ముందు రోజు ఈ విధంగా పూరీని తయారు చేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని తర్వాత రోజు పానీని, కర్రీని ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా ఈజీగా 15 మినిట్స్‌లోనే పానీపూరీని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదండీ! ఈ విధంగా పూరీల్ని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు పూరీలు క్రిస్పీగా అయ్యేంత వరకు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న పూరీల్ని ఒక గంట పాటు గాలికి ఆరనివ్వాలండి. ఆరిన పూరీల్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకున్నట్లయితే ఒక 4, 5 రోజుల వరకు క్రిస్పీగా కరకరలాడుతూనే ఉంటాయి. పూరీల్ని ఆయిల్‌లో వేసే ముందు ఆయిల్ బాగా కాగి ఉండాలండి. లేదంటే అవి పొంగవు. ఆయిల్‌లో పూరీల్ని వేసిన తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు మనం మొదటగా కట్ చేసుకున్న పూరీలన్నింటినీ ఆయిల్‌లో వేసి వేయించుకున్న తర్వాత స్టవ్‌ని సిమ్‌లో ఉంచి తడిగుడ్డ కప్పి ఉంచిన పిండిని మరలా స్ప్రెడ్ చేసుకుని పూరీలని కట్ చేసుకుని అప్పుడు వేయించుకోవడం మంచిదండి. మనం అన్ని పూరీల్ని ఒకేసారి కట్ చేసుకొని వేయించుకోవటం వల్ల వాటిలోని తేమ ఆరిపోయి అవి సరిగా పొంగవు. కాబట్టి ఎప్పటి పిండిని అప్పుడే కట్ చేసుకుని వేయించుకోవడం మంచిది. ఈ విధంగా అన్ని పూరీల్ని ప్రిపేర్ చేసి పెట్టండి. ఇప్పుడు ఒక కప్పుడు తెల్లటి బఠానీని తీసుకొని వాటిని ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకుని పైదాకా వాటర్‌ని వేసి 4-5 గంటల పాటు నానబెట్టుకోండి. లేదా మీరు ఈవినింగ్ తయారు చేసుకోవాలనుకుంటున్నట్లయితే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా నానిన బఠానీలోకి 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని తొక్కు తీసేసి ఈ విధంగా కుక్కర్‌లోకి యాడ్ చేసుకొని అవి మునిగే వరకు వాటర్‌ని వేసి స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. అవి ఉడికేలోపు మనం పానీని ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ నేను చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకుని దానిని ఒకసారి బాగా క్లీన్ చేసుకొని పైదాకా వాటర్‌ని వేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకున్నానండి జ్యూస్‌ని తీసుకోవడానికి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌ని తీసుకుని అందులోకి ఒక కప్పుడు పుదీనా ఆకుల్ని, మరొక కప్పుడు కొత్తిమీర ఆకుల్ని తీసుకోవాలి. ఇందులోకి ఒక పచ్చిమిరపకాయని, 1 ఇంచు అల్లం ముక్కని కూడా తీసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు అన్నింటినీ ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి జ్యూస్‌ని తీసుకొని ఇందులోకి వేసి మరొకసారి స్మూత్‌గా అయ్యేలాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకున్న పేస్ట్‌ని వేరొక బౌల్‌లోకి ఒక స్ట్రైనర్ నుంచి ఈ పేస్ట్‌ని అంతటిని వడకట్టుకోవాలండి. ఇలా వడకట్టుకునేటప్పుడు ఇందులోనే ఒక కప్పు దాకా వాటర్‌ని వేసి అందులో ఉన్న మొత్తం రసాన్ని కూడా తీసేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం తీసేగా వచ్చిన పిప్పిని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మరొక కప్పుడు వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2-2.5 కప్పుల వరకు వాటర్‌ని యాడ్ చేసుకున్నాను. అది మీ ఇష్టం అండి. ఏ కాన్సంట్రేషన్‌లో ఈ పానీ ఉండాలో చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ చాట్ మసాలా, పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, అలాగే పావు టీ స్పూన్ ఎండికారం, పావు టీ స్పూన్ ధనియాల పొడిని వేసి అన్నింటినీ కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్‌ని అడ్జస్ట్ చేసుకోండి. పిల్లలు తింటారు కాబట్టి కాస్త ఘాటు తక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇలా పానీని కూడా ప్రిపేర్ చేసి రెడీగా పెట్టండి. ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. 5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూతని ఓపెన్ చేసి చూద్దామండి. చూసారు కదా, బంగాళదుంప, బఠానీ చక్కగా ఉడికిపోయినాయండి. ఒక బఠానీని పట్టుకుంటే చూసారు కదా, పలుకు లేకుండా ఈ విధంగా నలిగిపోవాలి. అలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ రెండింటిని కొద్దిగా మ్యాష్ చేసుకుందామండి. లేదంటే మీరు ఒక మిక్సీ జార్‌లోకి సగం తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకొని కర్రీలోకి యాడ్ చేసుకోవచ్చండి. అది మీ ఇష్టం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి.
ఆయిల్ కాస్త కాగిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ జీలకర్రని వేయండి. అవి కాస్త వేగిన తర్వాత అందులోకి 1 కప్పు దాకా ఉల్లిపాయల్ని అలాగే 1 పచ్చిమిరపకాయని కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు తొందరగా వేగడానికి అందులో కాస్త సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకుంటూ దోరగా వేయించుకోండి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక 2 మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వాటిని కూడా కలుపుతూ వేయించుకోండి. టమాటాలు కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు అందులోకి అన్ని స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి. 1 పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా. మీ దగ్గర చాట్ మసాలా అవైలబుల్గా లేనట్లయితే గరం మసాలానైనా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే 1 పావు టీ స్పూన్ అమ్చూర్ పౌడర్, ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. అలాగే 1 పావు టీ స్పూన్ ఎండు కారాన్ని కూడా యాడ్ చేసుకుని అన్నింటినీ కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. అవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప బఠానీ మిశ్రమాన్ని వాటర్తో సహా కడాయిలోకి యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మ్యాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి. ఏమైనా పెద్ద ముక్కలు లాంటివి ఉండిపోయినట్లయితే ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మూతను ఉంచి మీడియం ఫ్లేమ్లో 15 నుంచి 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. 15 నిమిషాల తర్వాత చివరిగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ కూడా రెడీ అయిపోతుందండి. మీరు ఇలా కాకుండా ఇంకా సింపుల్గా కూడా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం ఇందాక ఉడికించుకున్న బంగాళదుంప బఠానీలో వాటర్ని తీసేసి మ్యాష్ చేసుకుని ఒక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప మనం కర్రీలో వేసిన స్పైసెస్ అన్నింటినీ వేసి మిక్స్ చేసుకుంటే ఈజీగా కర్రీ రెడీ అయిపోతుందండి. అది మీ ఇష్టం. మీరు ఇలా చేసుకోవాలనుకున్నా అలా చేసుకోవాలనుకున్నా టేస్ట్ ఒకేలా ఉంటుంది. ఇలా చేస్తే ఇంకొంచెం బాగుంటుందండి. అందుకే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు కదండి, అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఒక పూరీని టేస్ట్ చేసి చూద్దాం. ముందుగా పూరీని తీసుకొని అందులోకి కర్రీ నుంచి అలాగే తర్వాత కొద్దిగా ఉల్లిపాయలని పెట్టి దానిని వాటర్లో ముంచి తిన్నారంటే చాలా చాలా బాగుంటుందండి. మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఓకే ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. నేను చెప్పిన టిప్స్ ప్రకారం మీరు ఈ రెసిపీని చేశారంటే చాలా బాగా వస్తుంది. మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.